మనకి తాంజానియాలో తనూజ పరిచయం వర్షం చాలా బాగుంటుంది అట ఫుడ్. ఫుడ్ మీద చాలా బిర్యానీ సండే ఉంటుంది. బిర్యానీ సండే అన్న. మై బేబీ తాంజానియాలో తమన్నా పోయింది మొన్న, నిన్న తనూజ పోయింది. ఈ అమ్మాయి ఎవరు అనుకుంటా వర్షం ఫిఫానియా. సో తాంజానియాలో తాప్సీ అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కిలిమంజారో. అగున మా తాత అయిపోయిందండి. కిలిమంజారో సాహసయాత్ర అయితే మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే వరల్డ్లోనే బెస్ట్ అండి నేషనల్ పార్క్స్ సెరెంగెటి, ngorongoro అని చెప్పి అరుషాలో ఉన్నాయి. సో మోషి నుంచి అరుషాకి 70 నుంచి 80 కిలోమీటర్లు, 2 అవర్స్ జర్నీ. ఇక లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళిపోతాను అనమాట. జస్ట్ బస్కి 110 రూపాయలు తీసుకుంటాను అన్నారు. ఇప్పుడు బస్ స్టాండ్కి బయలుదేరుతున్నాను. వెళ్ళాక మనం నేషనల్ పార్క్, ద బెస్ట్ వరల్డ్ బెస్ట్ నేషనల్ పార్క్ అంటే సెరెంగెటి, ngorongoroని ఎక్స్ప్లోర్ చేద్దాం. వైల్డ్ యానిమల్స్ అయితే ఎక్కువ కనబడతాయి, పిల్లలకు చాలా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే మీరు జాను మూవీ చూశారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. కొన్ని ట్రైబ్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. కొంత టైం ఉంది కాబట్టి ఆ టైంలో మనం మొత్తం అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే. సో మీరు చూసుకుంటే ఇది మోషిలో చాలా పెద్ద బస్ స్టాండ్ అనమాట. మనకి అరుష వెళ్ళడానికి, చుట్టుపక్కల గ్రామాలు వెళ్ళడానికి బస్సులు ఉంటాయి. ఇది ఎక్కకూడదని అన్నారు, చాలా లేట్ అని అన్నారు. అది పెద్ద బస్సు ఎక్కాలని అన్నారు. ఆ పెద్ద బస్సు ఎక్కుదాం. ఏది పెద్ద బస్సు ఎక్కు అవి అరుష అది అనుకుంటా. బోలు బాగానే ఉంది, పెద్దదే మార్కెట్, పెద్ద బస్ స్టాండే. Arusha? No, this one, big one. Yeah. Running, no? Yeah, Arusha. Arusha running, yeah. Yeah. మనకు అదే రన్నింగ్ బస్ కావాలా? It's big. Yeah. 120 రూపాయలేనట బస్సు, 120 రూపాయలేనట. హ్యాపీ బస్సు. అరే అమ్మ, బస్సు బాగుంది, సూపర్ ఉంది. అది సమోసాలు అమ్ముతున్నారు. సమోసాను ఒకటి చాలు. సమోసా బా, సమోసా ఇండియన్ సమోసా. సమోసారా, ఉల్లిపాయ సమోసారా. This is the lodge. Where are you going, my friend? No, my friend is coming. No. సో చూసారు కదా, మొత్తానికి మనమైతే దిగిపోయాము అరుషాలోని. మొత్తం అందరూ వచ్చారు ఒకేసారి. ఎక్కడ తీసుకెళ్తాను కానీ నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాలో. బికాస్ భయం ప్రపంచ యాత్రికుడు, మనకు అన్నీ తెలుసు, ఏం పర్వాలేదు, ఎవరైతే తీసుకెళ్ళారు. అది మన పరిస్థితి ఇప్పుడు. చూసుకుంటే పర్పుల్ కలర్ చాలా ఉన్నాయి ఇవి. సో మొత్తానికైతే బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్కి వచ్చేసాము. ఓకే, దట్స్ గుడ్. హలో, హాయ్. సో వచ్చారు హాస్టల్ అనమాట. 500 రూపాయలు బేబీ రూము, చిన్న బెడ్, చిన్న కూర్చొని వర్క్ చేసుకోవడానికి తప్ప ఇంకేం లేదు. అన్నీ బాగున్నాయి, ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. రూమ్స్ అవి, బాత్రూమ్లు పైన ఉన్నాయి.
కిచెన్ ఉంది, మొత్తం అన్నీ ఉన్నాయి. రూఫ్ టాప్. అబ్బా, బ్యాక్ ప్యాకర్స్కి పర్ఫెక్ట్ హాస్టల్. సూపర్. సో వచ్చి రాగానే మనకి హాట్ ప్లేట్ అనే ఇండియన్ రెస్టారెంట్ చాలా మంది ఫోన్ చేసి చెప్పారంటే చాలా బాగుంటుందని ఒక పట్టు అయితే పట్టేద్దాం గట్టిగా. సో మనకి తెలుగు షెఫ్ పరిచయం అయ్యాడండి. నేను మామూలుగా మాట్లాడుతుంటే మీరు లస్సీలో పంచదార వేయండి, యాలకల పొడి బాగా వేయండి అని అంటుంటే కిదరకాయ అంటే తెలుగు అన్నాడు. నమస్తే భయ్యా. కాదు, ఇక చాలా మంది చెప్పారు చాలా బాగుంటుంది అట ఫుడ్. ఫుడ్ మీద చాలా బాగానే ఉన్నారు. నిజంగానే, నిజంగా. మనం ఇక్కడ హైదరాబాద్ మంది చాలా ఉన్నారు, ఆంధ్రాలో, తెలంగాణలో అందరూ చాలా మంది ఉన్నారు. చాలా మంది బాగుంది, చాలా రివ్యూస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు సూపర్ సూపర్ ఉందన్నారు. పరిగెత్తి ఇంకా దిగ్గానే ఇంకా లగేజ్కొని వచ్చాను. ఓకే అయితే బిర్యానీ సండే ఉంటుంది. బిర్యానీ సండే అయితే ఈ సండేకి పార్క్ లో ఉంటానులే. పార్క్ ఎక్కడ ఉంటుంది మీరు? ఇక్కడ హాస్టల్ ఇక్కడ పక్కనే, ఇక్కడ హాస్టల్ పక్కనే. సో నేను ఏంటంటే నేషనల్ పార్క్ పెట్టడానికి వచ్చాను. నేను యూట్యూబర్ అనమాట, ట్రావెలింగ్ యూట్యూబర్. తందూరి సెటప్ చూడండి, భలే చేశారు. బాగుందా? అసలు యాక్చువల్గా తందూరి దొరకదు ఎక్కడైనా. అబ్బాబ్బా, జీరా రైస్, పన్నీర్ బటర్ మసాలా, 3 రకాల పచ్చళ్ళు, మచ్చి భలే ఉందబ్బా, సూపర్. మామూలుగా లేదు, ఎరగొట్టాడు మొత్తం అంతనా. యాక్చువల్గా ఒక అమ్మాయి వస్తాను అన్నది, ఒక ఏదో మంచి లొకేషన్ ఉందండి, పనోరమా లొకేషన్ చూపిస్తాను అన్నది. మరి అమ్మాయి రాలేదు. నాకు ఆకలి వేస్తుంది. తినేసి 2 పర్సన్స్కి ఇచ్చారు. సో హాఫ్ పాటు హాస్టల్కి తీసుకెళ్ళిపోయి రాత్రి తింటారు. నిజంగా ఆడు కడుపు తల్లి చల్లగుండా ఎంత ఇచ్చారా నాయన. అందుకే ఎక్కువ తిన్న నిద్ర వచ్చేస్తుంది. తినిగా పాన్ తీసుకోగా ఇంత ఇచ్చారు. సూపరు. సో మనకి తాంజానియాలో తనూజ పరిచయం వర్షాన్ని వేస్తా. నాకు ఏంటి మోషిలో పరిచయం అయింది అనమాట. అరుష వస్తే రామ్మని అన్నది. వాట్ ఈస్ యూ సెడ్? పనోరమా. దట్ ఈస్ అ మౌంట్ మెరు, రైట్? మౌంట్ మెరు. వేర్ ఇస్ కిలిమంజారో? లొకేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అరుషాలో వైల్డ్ లైఫ్ కాకుండా అనేది చెప్పింది అనమాట. పట్టుకొని డ్రోన్ పట్టుకొని వద్దాం అని చెప్పి డ్రోన్ పట్టుకోవడం రాలేదు. డ్రోన్ ఉంటే మంచి లొకేషన్. యాక్చువల్గా మీరు చూసుకోవచ్చు సన్ సెట్ ఎలా అవుతుందో. పనోరమా వ్యూ అంటారు. ఫుల్ మూన్ అప్పుడు ఖాళీ ఉండదంట, సూపర్గా ఉంటుందట పనోరమా వ్యూ అని చెప్పగానే నాకు మెసేజ్ చేయగానే ఓకే ఓకే ఓకే. సిటీ అవుట్స్కట్స్లో ఉంది ఇది పనోరమా వ్యూ అనేది. బాన్ ఫైర్ వేసుకొని డ్యాన్సులు, ఇది ఫుల్ మూన్కి హడావిడిగా ఉంటుందండి ఇది అని అన్నది. యాస్తా, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దిస్ లొకేషన్ పనోరమా? It's a place for full moon and sunset. Sunset. It's for white people. White people. For tourists, yeah. Drinking. That's why there is a bar. Yeah, they have music sometimes, barbecue. Actually, Arusha, what is good for the Arusha? Like to go to the national park. National parks, right? One of the best national park, huh? Yes. Which one you prefer? Serengeti National Park. Yeah, everybody said Serengeti. Serengeti is the best, they said. మొత్తానికైతే ఈరోజు ఇలా గడిచిందండి. మరి పొద్దున కూర ఉంది కదా, పన్నీర్ బటర్ మసాలా చపాతీలతోని ఈరోజు సరిపెట్టేస్తాం. హాయ్ అండి. సో ఎవరని అనుకుంటారా, టాంజానియాలో తమన్నా పోయింది నిన్న తనూజ పోయింది. ఈ అమ్మాయి ఎవరు అనుకుంటా? వాట్స్ యువర్ నేమ్? ఫిఫానియా. సో టాంజానియాలో తాప్సీ అనమాట. సరే ఎక్కడి నుంచి సార్ ఎంతమంది అంటే చెప్తాను ఆగండి. ఫస్ట్ తిని ఏంటంటే టూర్స్ రేపు నేషనల్ పార్క్కి వెళ్ళాలి కదని చెప్పి నెతుకుతుంటే ఈ అమ్మాయి పరిచయం అయింది. ఇక్కడికి వచ్చాక మనకి ఎదముండ యాప్ ఒకటి ఉంది కదా, మన దేశం వరకు రాదు. 180 మంది రిక్వెస్ట్ పెడితే మనకి ఖాళీ ఉండదు కదా. సో ఈ ప్రజెంట్ నెతుకుతున్నాను కదా, జస్ట్ మెసేజ్ పెట్టాను, ఈ అమ్మాయి దొరికింది. నాకు తెలుసని 2 దగ్గర తీసుకెళ్ళింది. వాళ్ళిద్దరు ఎక్కువ చెప్పారు. సో ఇంకా అలా తిరిగేసి సెట్ చేశాను. ఒకటి 80,000 రూపాయలకి సెట్ అయ్యింది. అది నేనే నెతికెళ్ళండి ఆన్లైన్లోని. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని మార్కెట్, కొన్ని ప్లేసెస్ అవి ఉన్నాయి. కలజోరు ఒకటి కొనుక్కోవాలి, అవన్నీ చూసుకొని వెళ్దాం. ఓకే, యూ సైడ్ మార్కెట్ ఇస్ దేర్, రైట్? లెట్స్ గో. హలో వెరీ లిటిల్ కెమెరా. నోబడీ సే very little but very comfortable. This is called my baby lovable camera. I love this one. Ape, this is the bus stand, right? Big one, huh? This one goes to Daresalama, Arusha, Moshi. కలజోర్ పారగొచ్చాను కదా అక్కడ. కలజోర్ కోసం వచ్చాను. ఎల్లో కలర్ వస్తే తీసేసుకోవాలి. మార్కెట్ అంతా తిరుగుతున్నాం కానీ మంచి కలజోర్ దొరకట్లేదు. తక్కువే ఉన్నాయి కానీ నెత్తి మీద సెట్ అవ్వట్లేదు. పెద్ద ఉన్నాయి నేను. ఈ అమ్మాయిని అలా తిప్పుతున్నాను రా అని. సో మొత్తానికి ఈ సెట్ అయింది. అది ఇగో సూపర్.
ఈ గురువుగారు అడుక్కున్న ఆయన కాదండి, ఆ డిష్ కంపెనీ ఉంది కదా ఇప్పుడు టాటా స్కై, ఎయిర్టెల్, డిష్ టీవీ ఎలా ఉంటుందో ఇక్కడ లోకల్ డిష్ టీవీ ఉన్నది. ఆ డిష్ టీవీకి బ్రాండ్ అంబాసిడర్ అంట, డ్యాన్స్లు వేస్తున్నాడు. తాంజానియాలో నేను నోటీస్ చేశానండి, రేపటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కున్నాను మార్కెట్లోని. ఎవరు ప్లాస్టిక్ కాగితాలు ఇవ్వట్లేదు, అందరూ కాగితాల్లో పెట్టేసి ఇస్తున్నారు. ఎవరు ప్లాస్టిక్ ఇవ్వట్లేదు, అడిగినా కూడా ఇవ్వట్లేదు. సో రేపు మనం వెళ్ళబోయే ట్రక్ ఇదేనండి, పెద్దది, చాలా పెద్దది, సఫారీ ట్రక్ అంటారు. పైన మనం రూఫ్ టాప్ నుంచి మనం చూడొచ్చు. గోపురాలు మొత్తం అన్ని ప్లేసుల్లో పెట్టేస్తున్నాయి, మొత్తం అన్నీ పెట్టేస్తాను. తాంజానియా వచ్చిన కాడి నుంచి మసాలా టీ, సమోసా, వేడివేడి ఉల్లి సమోసా కామన్ అయిపోయి. సాయంత్రం అయితే చాలా దొరు వేసేస్తాను మసాలా టీ, సమోసా. మొత్తానికైతే మృగరాజ్ సాధించాడండి నేషనల్ పార్క్. ఆ అమ్మాయి ఎవరో చెప్పే ముందు యాక్చువల్గా మీరు చూస్తున్నారు కదండి, $5,000 అంటే 2,50,000, 3 లక్షలు, 6 లక్షలు. ఏంటండి ఇది, సింహాలు చూడడానికి అంతంత డబ్బులా మన వల్ల అవుతుందా? సో నేను చాలా తిరిగాను, నాకు అర్థం అవ్వలేదు. తర్వాత ఒక దగ్గరికి వెళ్తే ఆయన మన బడ్జెట్లో చెప్పాడు, ఏమంటే ఏం లేదు, అంతంత డబ్బులు అవుతారంటే వాళ్ళని కొంచెం లగ్జరీగా చూసుకుంటాం, పడుకునే నిద్ర ఏదైతే ఉందో లాడ్జెస్లో ఉంటాయి, హోటల్స్లో ఉంటాయి. నాకు వద్దు, నేను టెంట్లో ఉంటానైతే టెంట్లో ఉన్న బడ్జెట్ ఉందని చెప్పి అదే లిస్ట్. $1,000 చూస్తున్నారు కదా, ట్యాక్స్తో కలిపి 1000, అంటే మొత్తం నాకు 82,000 అయిందండి. 5 రోజులు 3 నేషనల్ పార్కులు కవర్ చేయబోతున్నాం. సెరంగేటి, ngorongoro, తరంగి 3 నేషనల్ పార్కులు 5 రోజుల్లో కవర్ చేయబోతున్నాం. సో మనకి అన్ని యానిమల్స్ చూపిస్తానన్నారు. అండ్ అది కాకుండా మనకి టెంట్లో పడుకోవాలి. సో దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఏం లేదు, సెక్యూరిటీ ఉండదంటే. అర్ధరాత్రి సింహం వచ్చి కరిచేసిందంటే నేనేమన్నానంటే, మీరు కూడా ఉంటారు కదండి, మీరుంటే నాకేం భయం లేదు, నా జై బాలయ్య అనుకుని పడుకుని పోతే మనకేం బెంగలేదు. సో ఇది మనం చెప్పడం వచ్చింది. వీళ్ళంతా ఎలా అంటే అండి, మనకి ఈ డేటింగ్ యాప్ ఉంది కదా, అందులో 180 మంది పెట్టి హాయ్ పెట్టి మనకి రిక్వెస్ట్ పెట్టి హాయ్ పెట్టారనమాట. కొంతమైనా రెస్పాండ్ అవ్వాలి, మనకా టైం ఉండదు. అన్ని మందిని ఎలా అండి మనం హ్యాండిల్ చేయగలం? మొన్న నేను కొంటాను, వీళ్ళు చూస్తే మంచి జమా చెట్టులా ఉంటారు. వెళ్ళాను, ఈరోజు నాకు టైం దొరికింది, తిరగడానికి కావాలి, షాపింగ్కి కావాలి. జస్ట్ ఉన్న వాటిలో అందరిలోని దగ్గరలో సరౌండింగ్లో ఉన్న అమ్మాయికి హాయ్ పెట్టాను, హాయ్ అంది. నేను బయటకు వెళ్ళి తిరగాలనుకుంటాను, వస్తావంటే వస్తాను అన్నది. సో తిప్పి చూపించమన్నాను, అలా అంతేగాని నాకైనా మీకైనా ఎవరికైనా మీ రిక్వెస్ట్లో పెడతా ఉంటుంది. ఇలాంటి దరిద్రమైన యాప్ మన ఇండియాలో రాకూడదు. నాకైతే ఇండియాలో రావడానికి ఇష్టం లేదు ఇలాంటి యాప్. ఈ యాప్ ఎక్కడెక్కడే అంతరించిపోవాలి, అది కదా. సో ఈ మృగరాజు వేటకి వెళ్ళి 5 రోజుల తర్వాత వస్తారు. ఈ 5 రోజులు కొన్ని వీడియోలు అయితే షెడ్యూల్ చేసి పెట్టాను, మేబీ మీరు అది చూడొచ్చు. అంతే, ఆ వీడియోలు అయితే వచ్చాక మంచి ఇంకొక టాప్ సూపర్ డొప్పర్ మనం చెప్పడం మర్చిపోయింది. జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి అబ్బా. తాంజానియా కిలిమంజారో భారీ బడ్జెట్, ఇది కూడా భారీ బడ్జెట్. ఎలా అవుతుందో ఏంటో తెలియదు. అన్ని కెమెరాలు అన్ని యాంగిల్లో పెడతాను, జంతువులన్నీ బాగా మనకే కనబడాలి. ఓకే, ఉంటాను, బాయ్.